ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనందరికీ సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 34:7 వచనాన్ని చదువుకుందాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ తగ్గలేదు. ఈరోజు మనం నేర్చుకొనబోతున్న అంశం ఏంటంటే, వృద్ధాప్యంలో కూడా మోషే యొక్క దృష్టి మాంద్యము లేదు అనే విషయాన్ని, ఆ అట్టి కన్నుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని సేవకుడైన మోషే గురించి మనందరికీ తెలుసు. మోషే తన జీవితంలో రాజభవనంలోని సుఖభోగాలతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులను ఎడారిలో లేదా అరణ్యంలో నడిపించడానికి ముందే దాదాపు 40 సంవత్సరాలు ఎంతో బాధను, కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. అయితే అతడు ఇశ్రాయేలీయులను ఎడారిలో లేదా అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు కూడా అతను ఇజ్రాయేలు ప్రజలు ఏ ఆహారాన్ని అయితే తిన్నారో, అంటే వాళ్ళు మన్నాను తిన్నారు, అయితే మోషే కూడా అదే ఆహారాన్ని లేదా అదే మన్నాను తిన్నాడు. కానీ దేవుని పరిశుద్ధమైన వాక్యము అతని విషయంలో, అతడు వృద్ధాప్యంలో ఉన్నను, 120 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా అతనికి దృష్టి మాంద్యము లేదు, కళ్ళు మసక బారలేదు, కళ్ళల్లో మసకే రాలేదని సెలవిస్తూ ఉంది. అతని కళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అతడు అంత వృద్ధుడైనా సరే అతని దృష్టి లేదా చూపు ఏమాత్రం కూడా బలహీనం కాలేదు. అలాగే ఇతని కనులు పాత నిబంధనకు ఒక ఛాయగా ఉన్నాయి. ఎలాగంటే, ఈ పాత నిబంధనలోని ధర్మశాస్త్రం యొక్క దృష్టి కూడా ఎప్పుడూ కూడా బలహీనపడదు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. అయితే మోషే యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం కాస్త చూసినట్లయితే, మోషే యొక్క కనుదృష్టి ఇతరుల కనుదృష్టికి పూర్తి భిన్నంగా ఉండేది. అతడు మరణించే సమయంలో కూడా అతని దృష్టి ఏమాత్రం కూడా బలహీనపడలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అతడు చివరిసారి కొండ ఎక్కినప్పుడు అతనికి ఏ మనుషుని యొక్క సహాయం కూడా అవసరం పడలేదు. అతనికి 120 ఏళ్ళు వయసు ఉన్నప్పటికీ అతడు ఒంటరిగానే ఆ కొండను ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనికి తెలిసే, అంటే ఆ కొండ ఎక్కితే ఏమవుతుందో అనే విషయం తెలిసి అతడు ఆ కొండను ఎక్కాడు. గనుక అతని ఆత్మవిశ్వాసమును మనము ఇక్కడ చూడొచ్చు. దేవుని యొక్క నిజమైన సేవకుడు ఇలా ఉంటాడు. మోషే దేవుని యొక్క నిజమైన సేవకుడై ఉన్నాడు. అతని కనుదృష్టి ఇతరుల కన్నా భిన్నంగా ఉంది. గనుక ఈ లైన్ లేదా ఈ యొక్క పదాలను మనం చదివినప్పుడు మనము ఈ విధంగా ఆలోచించుకోవచ్చు. బహుశా అతని విశ్వాసం వల్లనే అతని కనుదృష్టి ఇతరుల కన్నా భిన్నంగా ఉండొచ్చు అని మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే అతడు దేవుడు చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యములను, ఎన్నో అద్భుత కార్యములను చూసి ఉన్నాడు. గనుకే అతని కనుదృష్టి ఇలా ఉండవచ్చు అని మనం భావించవచ్చు. అయితే ఒకవేళ ఆ ఆశ్చర్య కార్యములను బట్టి లేదా ఆ అద్భుత కార్యములను బట్టి అతని కనుదృష్టి మందగించకుండా ఉన్నట్లయితే, ఒకవేళ అదే నిజమైతే, మరి ఆ సమయంలో దేవుని శక్తి యొక్క కార్యములను, అంటే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చూసిన వారు ఇంకెంతోమంది ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అందులో ఒక ఉదాహరణ ఎవరు అంటే ఫరో. ఈ ఫరో ఐగుప్తునకు రాజై ఉన్నాడు. దేవుని గొప్ప కార్యాలను చూశాడు. అయితే దేవుని ఆ గొప్ప కార్యాలను చూసిన తర్వాత కూడా తన హృదయంలో తగ్గింపు రాలేదు. కానీ అతని హృదయమును కఠినం చేసుకొని చివరికి అతడు నశించిపోయినట్టుగా మనం చూడవచ్చు. మరోవైపు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలను మనం చూడవచ్చు. వారు కూడా దేవుని శక్తివంతమైన కార్యాలను చూశారు. అంటే ఎర్ర సముద్రము 2గా విడిపోవడం చూశారు. దేవుని మహిమ సినాయి కొండపై దిగి రావటం చూశారు. రాత్రి అగ్నిస్తంభాన్ని, పగలు మేఘస్తంభాన్ని కూడా చూశారు. మరి వీటితో పాటు ఇంకా అనేకమైన ఇతర ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను చూశారు. కానీ ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారి వ్యక్తిత్వంపై ఎటువంటి ముద్రను వేయలేకపోయాయి.
వారికి ఇవి అన్నీ కేవలం ఒక ఆశ్చర్య కార్యాలుగా, అద్భుత కార్యాలుగా ఉండిపోయాయి. అయితే వారు సనుగుచు, గునుగుచు, ఏడుస్తూ తమ పాపంలోనే చచ్చిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ దేవుడు వారి జీవితాలలో ఆశ్చర్యాలు, అద్భుతాలు చేస్తేనే ఆ కఠినమైన హృదయం విరిగి వారు దేవుని వైపు తిరుగుతారని భావిస్తారు. కానీ మనం చరిత్రను పరిశీలించి చూసినట్లయితే ఈ ఆశ్చర్యాలు, అద్భుతాల వలన అనేకులు తమ హృదయాలను కఠినపరుచుకున్నారని మనం చూడవచ్చు. ఒకవైపు సాతాను కూడా ఆశ్చర్యాలు, అద్భుతాలు చేయటానికి దేవుని వద్ద అనుమతి తీసుకుంది. ఎందుకంటే ఆశ్చర్యాలను చూసి, అద్భుతాలను చూసి అక్కడికి ఆకర్షించబడేవారు అలాంటి వాటి దగ్గరికి వెళ్ళునట్లు దేవుడి విధంగా సాతానుకు అనుమతించాడు. అయితే ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుతాల ద్వారా మోషే యొక్క కనుదృష్టి అంత స్పష్టంగా లేదు. కానీ అతనికి దేవుని వైపు, దేవుని మాటల వైపు విశ్వాసం ఉంది. మోషే జీవితంలో కాలిపోతున్న పొద యొక్క అనుభవంను అనుభవించినను అతడు దానిని ఒక ఆశ్చర్యకార్యముగా చూడలేదు. కానీ ఆ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. అతనికి దేవునిపై సంపూర్ణ విశ్వాసం కలిగించింది. అంతేగాక మోషే దేవుని మహిమను ఎంతగా చూసేవాడో అంతగా తనను తాను తగ్గించుకునేవాడు. మరియు దేవుని ఆజ్ఞలను పాటించడములో అతడు ఎటువంటి సాకులను ముందు పెట్టేవాడు కాదు. అతని జీవితంలో ఎదురైన ఏ సమస్య అయినా సరే, ఏ ఆటంకమైనా సరే అతని దృష్టిని బలహీనపరచలేదు. అతని దృష్టి ఎల్లప్పుడూ దేవునిపైనే పెట్టేవాడు. అతడు ఒక గొప్ప సమూహమును తీసుకొని వెళ్ళుచున్నాడు. అయితే వారి హృదయాలు మాత్రం విశ్వాసంతో కాకుండా అవిశ్వాసంతోనే నిండుకొని ఉన్నాయి. వారు సనుక్కునేవారు, ఏడ్చేవారు. అంతేకాకుండా తిరిగి ఐగుప్తునకు వెళ్ళాలనే కోరిక కలిగి ఉన్నాడు. కానీ వారి ఈ మాటలు మోషే విశ్వాసాన్ని ఎన్నడూ కూడా ప్రభావితం చేయలేదు. మోషేను కాస్త మనం చూద్దాం. అతడు తన చివరి ప్రయాణంలో పర్వతమునకు ఎక్కుచున్నప్పుడు ఈ లోకపు వస్తువుల మీద నుండి అతని దృష్టి క్రమంగా తగ్గుతూ అతని దృష్టి పరసంబంధమైన వాటిపై పెట్టడం జరిగింది. దేవుని సేవకుని ఈ చివరి క్షణాలు ఎంత ధన్యమైనవో చూడండి. అతడు దేవునితో ఒంటరిగా ఉన్నాడు. అతనితో అతని ప్రియమైన వారు కూడా ఎవ్వరూ లేరు. పాటలు పాడి అతన్ని ఓదార్చడానికి కానీ, అతనికి వీడుకొలుపు చేయటానికి కానీ ఎవరూ లేరు. అతని చివరి క్షణాలలో మోషే మరియు దేవుడు మాత్రమే ఉన్నారు. కానీ ఇంకా ఎవరునూ లేరు. అతని ఇహలోకమైన శరీరపరమైన కళ్ళు మూయబడుచున్నప్పటికీ ఆ పరలోకపు మహిమను చూస్తూ కళ్ళు మూసి ఉండవచ్చు అని నేను నమ్ముతున్నాను. దేవునితో ఉన్న ఈ బంధం యొక్క ఆ అనుభవాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో ధన్యకరమైనదిగా ఉన్నది. రండి, మనల్ని మనం పరిశీలించుకొని చూసుకున్నాం. మన దృష్టి ఏ విధంగా ఉన్నది? మన ముందున్న మార్గం మనకు స్పష్టంగా కనబడుతుందా లేదా? మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి సిద్ధమవుతున్నామా లేదా? ఈ లోకంలోని విషయాలు మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయా? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని పరిశీలించుకున్నాం. ఈ లోకంలోని విషయాల గురించి మనం చింతిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని చేతికి అప్పగించుకుందాం. రండి, మనము ఈ విధంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీ రాక సమీపిస్తూ ఉండగా, మేము వెళ్ళే సమయం దగ్గర పడుతూ ఉండగా, తండ్రి, మా కళ్ళు, మా దృష్టి మరింత ప్రకాశవంతంగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిద్దాం. తద్వారా ఈ నిత్య జీవమును మా ముందు చూస్తూ మా పరుగును సంపూర్ణం చేయులాగున మాకు సహాయం చేయమని ప్రార్థిద్దాం. దీని కొరకు మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, నీ వాక్యమును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు మాకు మరొక రోజును అనుగ్రహించాం. మోషే కళ్ళను గురించి మాకు నేర్పించాం. ఈ రోజుల్లో ప్రభువా, మా ముందు ఉన్న మార్గాన్ని మేము స్పష్టంగా చూచున్నట్లు మా కళ్ళను ప్రకాశింప చేయమని, తద్వారా నీ మహిమను చూసి తడబడకుండా
దృఢ విశ్వాసంతో, దృఢ నిశ్చయతతో ప్రతి అడుగు వేయుటట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రభువా, నీ ఆశీర్వాదాలు మా ప్రతి ఒక్కరి జీవితంలో నిలిచి ఉండనిమ్మని యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో మన కంటి చూపు మెరుగయ్యేలా, మనం స్పష్టంగా చూడగలిగేలా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆ మస్కతనము మన దృష్టి నుండి తొలగిపోయి మన పరుగును తుదవొట్టించుకుందాం. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.